అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ల మధ్య వైరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రకంపనలే సృష్టిస్తోంది. ఈ పరిణామాలపైన అధ్యక్షుడు ట్రంప్ను ప్రశ్నిస్తే మస్క్ మైండ్ పాడైపోయిందని, అతని గురించి ఆలోచించేంత సమయం నా దగ్గర లేదని, తనకు చాలా పనులున్నాయని సమాధానమిచ్చారు. Plans to contact? I hope he does well with Tesla. Do you have any plans to speak with Mr. Musk? This was one of your closest advisors for no, months. I don't have any plans. Somebody made a mistake. A lot of reporters have been calling me. I didn't call any reporter. A lot of reporters, they ask me the same question. No, I don't. I'm not even thinking about that. There apparently were these efforts. This is what I read, to bring you and Elon back together. So those efforts are, where are they? No, there are efforts. I mean, I've been asked about it, but I'm not really interested in that. I'm really interested in the country and. నేను చాలా బిజీగా ఉన్నా. చైనా, రష్యా, ఇరాన్ సంబంధిత విషయాలపైన పనిచేస్తున్నా. నాకు చాలా పనులున్నాయి. ఎలన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు. నేను ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాను అని ట్రంప్ మీడియాకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచనపైన ట్రంప్ స్పందించారు. What's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all as your team? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. You know, I just wish him well. He's, And a good way to save money would be to cancel some of Musk's contracts. How seriously are you considering that? We'll take a look at everything. I look at everything. He's got a lot of money. He gets a lot of subsidy, so we'll take a look at that. Only if it's fair. Only if it's fair for him and for the country. I would certainly think about it. Yeah, but it has to be fair. Mr. President, would you consider reopening investigations into his companies? There are a bunch of investigations. I didn't know that they had any, but you know, they had them. I would just let them speak for themselves. I had no idea. Excuse me. I have no idea whether or not they had investigations. ప్రభుత్వం నుంచి ఎలన్ మస్క్ చాలా సబ్సిడీలు పొందారని, పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని ట్రంప్ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అంతా పారదర్శకంగానే జరిగిందా లేదా అనేది చూడాలన్నారు. ఎలన్ మస్క్ లేకపోయినా తమ ప్రభుత్వం కొనసాగుతుందని, ఎవరు లేకపోయినా అమెరికాకు ఏమీ కాదని అన్నారు. అయితే తానొక్కడిని లేకపోతే ప్రభుత్వం కొనసాగలేదని మాత్రం ట్రంప్ చమత్కరించారు. ఇక మస్క్ తో ప్రైవేట్ గా మాట్లాడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అంటూ వస్తున్న కథనాలను కూడా అధ్యక్షుడు ఖండించారు. తనకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని చెప్పుకొచ్చారు. ఎవరో తప్పుగా ఆ కథనాలు రాసి ఉంటారని, తాను దాని గురించి ఆలోచించట్లేదని అన్నారు. ప్రస్తుతానికి ఎలన్ మస్క్ తో మాట్లాడే ఉద్దేశం తనకు లేనే లేదన్నారు. మస్క్ కు మైండ్ సరిగా పనిచేయట్లేదంటూ విభేదాలను మరింత పెంచేలా ట్రంప్ మాట్లాడారు. ఓవైపు ట్రంప్ పంచులు పేలుస్తుంటే, కొత్త పార్టీ ఏర్పాటు పైన ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో సంకేతాలు ఇస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించిన ఈయన తాజాగా దీనిపైన తన ఎక్స్ లో ఓటింగ్ నిర్వహించారు. 80% మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్ లో మస్క్ ప్రశ్నించారు. దీనికోసం పోల్ పెట్టారు. ఆ తర్వాత ఓ ఓటింగ్ ఫలితాన్ని ప్రకటిస్తూ 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే అని 80% మంది అంగీకరించినట్లు వెల్లడించారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ఈ పోస్ట్ చేయడంతో ప్రపంచ కుబేరుడు ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దీనిపైన మస్క్ నుంచి అయితే ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.